విజయసాయిరెడ్డి గురించినటువంటి భయం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతుందని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. ఎందుకంటే తను మాట్లాడింది చాలా చాకచక్యంగా మాట్లాడారు. తను జగన్ తప్పు చేశాడు అని చెప్పట్లా, జగన్ టీంలో తప్పు చేసినటువంటి వాళ్ళని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు వీళ్ళే దీని వెనకాల ఉండొచ్చు అని చెప్పేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ విక్రాంత్ రెడ్డి తప్పు చేశాడని చెప్పారా? కేవీ రావు దగ్గర నుంచి షేర్లు బలవంతంగా అతనే లాక్కున్నాడని చెప్పారా? చెప్పలా. అక్కడే చాణక్యం ప్రదర్శించాడు. ఆ కేసు ఏదన్నా తెలుసుంటే విక్రాంత్ రెడ్డికి అదే కర్త కర్మక్రియ నాకేం సంబంధం లేదని చెప్పాను అన్నారు. అంటే అందులో మంచి జరిగినా చెడు జరిగినా విక్రాంత్ రెడ్డిది. ఈ రూట్లో ఏంటి, అతను చెడు చేశాడని చెప్పట్ల, అట్లాగని మంచి చేశాడని చెప్పట్ల, ఆ వ్యవహారం అతనిది. అట్లాగే రాజశేఖర్ రెడ్డి మద్యానికి సంబంధించినటువంటిది కర్త కర్మక్రియ అతనే. అందులో అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించి అయితే రాజశేఖర రెడ్డి బాధ్యుడు. అంటే రాజశేఖర రెడ్డి అవినీతి చేశాడన్న అతను ఎట్లా అంటే అవినీతి చేయడు, మధ్యలో అవినీతి జరగలేదని చెప్పట్లేదు ఆయన. దెన్ అక్కడ అంటే ఇటు ఉభయ కుశలోపరి, ఇటు దీంట్లోనేమో వీళ్ళు తిన్నారని చెప్పట్లా, అదే సందర్భంలో అలాంటి ఆరోపణలు వస్తే వీళ్ళు అయ్యి ఉండొచ్చులే అని చెప్పడం ద్వారా అధికార పక్షం వాళ్ళకి సంతోషం. ఎట్ ద సేమ్ టైం నేను జగన్ అనలేదు కదా అన్నటువంటి పాయింట్. జగన్ టైంలో ఏ అవినీతి జరగలేదని ఆయన చెప్పట్లేదు. అది అసలు లాజిక్. ఇట్లాంటి దాంతో ఇక రాబోయే రోజుల్లో తెలుగుదేశం అనుకూల మీడియా ఆయన ఇంటర్వ్యూలు చేయడానికి ప్రిపేర్ అవుతుంది. అలా ప్రిపేర్ అయినప్పుడు ఆయన ఇట్లాగా ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ రావడం ద్వారా యాంటీ జగన్ ప్రో బాబు అయ్యి తన మీద ఉండేటటువంటి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఈ మీడియా ఒకప్పుడు ఒక రఘురామకృష్ణరాజు తరహాలో తయారవుతారా అన్నటువంటి భయం ఇప్పుడు వైసీపీ శ్రేణులు